90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. 2025 ఇయర్ ఆఫ్ స్నేక్ అంటారు. మార్క్ మై వర్డ్స్ మా. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, ఫ్యూ థింగ్స్ మీరు 2025లో ఆచరణలో పెడితే సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కలిసి వచ్చిన మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేవు ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఏ ఫ్యాక్టర్ అయినా, ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా సరే, సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మిమ్మల్ని కలిసి కట్టుగా వచ్చిన మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయాలి. ఎందుకు అంటే 2025 ఈజ్ ద ఇయర్ ఆఫ్ స్నేక్ అని అనొచ్చు. కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి మీరు ఫాలో అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఏంటా ఇంపార్టెంట్ అప్డేట్ 2025కి సంబంధించి, ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏంటా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో మేనిఫెస్టేషన్, law of attraction, law of vibration, law of visualization, principles of the universe, laws of the universe, పంచభూతాలు, ఈ స్టఫ్, యూనివర్సల్ స్టఫ్ని ఫాలో అవుతున్న మీకు ఐ వాంట్ టు టెల్ యూ అన్ ఇంపార్టెంట్ అప్డేట్. ఏంట ఇంపార్టెంట్ అప్డేట్ అంటే 2025లో ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. అది పట్టుకుంటే, దాన్ని మీరు పట్టుకుంటే మేనిఫెస్టేషన్ మేజర్ రిజల్ట్ వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ మా. 2025ని ఇయర్ ఆఫ్ స్నేక్ అంటాం. 2025ని ఇయర్ ఆఫ్ స్నేక్ అంటాం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బ్రేక్ త్రూస్ రాసి పెట్టుకోండి, విశ్వ వాక్ అని గ్రహించండి. 2025లో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూస్ మీరు చూసేస్తారు మీ లైఫ్లో, అన్ని ఏరియాస్లో. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, డబ్బు, కెరియర్, హెల్త్, వెల్త్, లవ్, రిలేషన్షిప్, అన్నీ, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, అన్ని ఏరియాస్లో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూస్. గెట్ రెడీ ఫర్ దాట్. మేజర్ షిఫ్ట్ 2025 ఇలా ఉండబోతాం. మేజర్ షిఫ్ట్. ఇది జరగాలి. ఎందుకు జరుగుతుంది? 2 + 0 + 2 + 5 = 9. అండ్ 369 ఆర్ ద యూనివర్సల్ నెంబర్స్. అండ్ 9 అనే నెంబరు అమేజింగ్, అమోఘం, అనంతం, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది నెంబర్కి, డివైన్ ఎనర్జీ ఉంది. 2025ని ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా అర్థం అవ్వాలి అంటే, దరిద్రుడు కూడా సబ్జెక్ట్ని పట్టుకొని వెళ్తే ఎటువంటి గోల్ లేదు, డ్రీమ్ లేదు, ఆకలి లేదు, డిజైర్ లేదు, వాంట్ లేదు, గోల్ లేదు, అలాంటి ఒక క్యాండిడేట్ కూడా సబ్జెక్ట్ని పట్టుకుంటే హైట్స్లో ఉంటాడు, టాప్ నాచ్ పొజిషన్లో ఉంటాడు. అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ, 5 ఏరియాస్ ఆఫ్ లైఫ్లో టాప్ నాచ్లో ఉంటాడు. దరిద్రుడు కూడా టాప్ నాచ్లో ఉంటాడు. 2025కి ఆ పవర్ ఉంది. మరి ఆ బిగ్గెస్ట్ బ్రేక్ త్రూస్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే వాట్ షుడ్ యూ ఆల్ డూ? ఏం చేయాలి? కంటికి కనిపించిన ఒక ఆభరణాన్ని 2025లో ధరించాలి. ఏంటది? పేషెన్స్. 2025లో సబ్జెక్ట్ని పట్టుకొని విశ్వమాల ధరించి లాస్ ఆఫ్ యూనివర్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ, దానికంటే ఒక మెట్టు పేషెన్సీగా, ఓపికతో, సహనానితో ముందుకు అడుగులు వేస్తే మీరు ఏమి అనుకుంటే అది ఆకర్షిస్తారబ్బా. మీరు ఏది అనుకుంటే అది మేనిఫెస్టేషన్ చేస్తారు. 2025కి ఆ పవర్ ఉంది. కాకపోతే స్పిరిచువల్గా ఎక్కువ కదలాలి 2025లో. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ పాజిటివిటీ. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ థాట్స్. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ మైండ్ సెట్. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ యాక్షన్స్, positive vibe, positive environment, positive association, positive self-talk, being limitless, being unstoppable, gratitude. ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీకి రిలేటెడ్. పంచభూతాలతో మమేకమవుతూ అడుగులు వేస్తూ వెళ్ళాలా. ఇట్ లీడ్స్ టు స్పిరిచువల్ మిలీనియర్.
స్పిరిచువల్ మిలీనియర్ అయితేనే ఫినాన్షియల్లీ అన్నీ అవుతాం. మరి కంటికి కనిపించిన ఆభరణం ఏంటో తెలుసా? ఓపిక, సహనం, పేషెన్స్. యూ హ్యావ్ టు వెయిట్ అంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. 2025లో ఓపిక ఉండాలి. ఎందుకు? గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి విశ్వం భయంకరంగా పరీక్షలు పెడుతుంది. నీకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, ఎబిలిటీ ఉందా లేదా, ఓపిక ఉందా లేదా, సక్సెస్ని క్యారీ చేయగలవా, మేనేజ్ చేయగలవా? వన్స్ ఆ సక్సెస్ అయ్యాక బేస్ని గుర్తుపెట్టుకుంటావా, ఎక్కడి నుంచి వచ్చామా, రూట్స్ని గుర్తుపెట్టుకుంటామా, ఆ విచక్షణ మనకు ఉందా లేదా అన్నది ఆలోచిస్తుంది. అండ్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు ఏమైనా ఆలోచిస్తున్నామా లేదా, ఈ ప్రాసెస్లో అన్నది మనల్ని చెక్ చేస్తుంది యూనివర్స్. చాలా ఛాలెంజెస్ ఇచ్చేస్తుంది, గెట్ రెడీ. ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. చాలా అవరోధాలు, అడ్డంకులు, ఇబ్బందులు ఇస్తుంది, గెట్ రెడీ. వచ్చిన అడ్డంకులు, అవరోధాలు, ఇబ్బందులు ఆశీర్వాదాలే. మనుషులకే వస్తాయి అడ్డంకులు, అవరోధాలు, మనుషులకే వస్తాయి. వీఆర్ హ్యూమన్స్, వీఆర్ సుప్రీం సోల్స్, వీఆర్ డివైన్ సోల్స్. అహం బ్రహ్మాస్మి. ట్రై టు అండర్స్టాండ్ patience is the catalyst, patience is a virtue, patience is like a powerful stuff in the manifestation. ఎందుకు పేషెన్స్ ఉండాలి? ఒక వ్యక్తి హోమం చేస్తే 3 రోజుల్లో రిజల్ట్, ఇంకో వ్యక్తి హోమం చేస్తే 3 నెలల్లో రిజల్ట్. ఏంటి తేడా? హోమంలో తేడా లేదు, కర్మ ఫలితాల్లో తేడా ఉంది, రుణ ఫలితంలో తేడా ఉంది, మైండ్ సెట్లో తేడా ఉంది, థాట్ ప్రాసెస్లో తేడా ఉంది, మాట్లాడే మాటలో తేడా ఉంది. అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వడం కొరకు మీరు మారుతూ వెళ్తూ ఉంటారు కదా, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ చేంజ్. అందులో తేడా ఉంది. అబ్జర్వ్ ఇట్. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? బీ హ్యాపీ హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఎందుకంటే సబ్జెక్ట్ మీరు ఫాలో అవుతున్నారు. ఇంకా భయమే లేని స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు. దెర్ ఈజ్ నో ఫియర్, ఐఎమ్ హియర్ అని యూనివర్స్ చెప్తుంది. అండ్ కమ్ అండ్ కో-క్రియేట్ విత్ మీ, కమ్ అండ్ డూ సమ్ జర్నీ విత్ మీ అని యూనివర్స్ పిలుస్తుంది. యూనివర్స్ ఒక మాట చెప్తుంది, ఇంతకుముందు నేను నీతో ఉన్నాను, గుర్తించలేదు, ఇప్పుడు నేను ఉంటున్నాను, గుర్తించట్లేదు, భవిష్యత్తులో కూడా నేను నీతో ఉంటా, గుర్తించుకో అని విశ్వం చెప్తుంది. నామకవాసి ఏది జరగదు. దెర్ ఇస్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. కొన్ని వందల వేల వీడియోలో చెప్పాను ఈ మాట. ఫస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటి అంటే, లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు, నామకవాసి ఏది జరగదు. ఏదో నిగూఢంగా ఒక కారణం దాగి ఉంటుంది. దట్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ కర్మ, దట్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ రుణ ఫలితం. ప్లీజ్ బీ పేషెంట్. ఓపికను వహించండి, సహనాన్ని వహించండి. సహనమే అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఓపికే ఏదో ఒక రోజు ఆచారాలై కూర్చొని పెడుతుంది. ఎందుకంటే మీ కొరకు మీకు ఒక ప్లాన్ ఉంటే, మీ కొరకు భగవంతుడికి ఒక ప్లాన్ ఉంది. మీ కొరకు మీకు ఒక ప్లాన్ ఉంటే, మీ కొరకు పంచభూతాలకు ఒక ప్లాన్ ఉంది, విశ్వానికి ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని మీరు ఫాలో అవుతుండడం మీ కార్యం కాదు, విశ్వ కార్యం. ట్రై టు అండర్స్టాండ్. ఈ సబ్జెక్ట్ని మీరు ఫాలో అవ్వడం, ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ మీరు మారడం, ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ నిజ జీవితంలో మీరు ఆచరణలో పెట్టడం, మీరు మంచి పనులు చేయడం, అది మీ కార్యక్రమం కాదు, మీ కార్యం కాదు, అది విశ్వ కార్యక్రమం. ఎందుకంటే మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో విషయాలకి నాంది మీ చేత పలికించబోతా ఉంది. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. బ్లెస్డ్ అన్న పదం డీకోడ్ చేయండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉన్నాను అని చెప్పడాన్ని ఐఆమ్ బ్లెస్డ్ అంటాం. పంచభూతాల యొక్క ఆశీర్వాదాలను నేను పొంది ఉన్నానని చెప్పడాన్ని ఐఆమ్ బ్లెస్డ్ అంటాం. అనంత బ్రహ్మాండంలో ఉన్న 3,000,000 దేవతలు, పంచభూతాల ప్రకృతి, పంచభూతాల యొక్క చల్లటి దీవెనలు మీరు కలిగి ఉన్నారు అని చెప్పడాన్నే బ్లెస్డ్ అంటాం. మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీతో ఉన్నాయని చెప్పడాన్నే బ్లెస్డ్ అంటాం. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ మీకు డ్రైవ్ చేస్తుంది అని చెప్పడాన్నే బ్లెస్డ్ అంటాం. బ్లెస్డ్ అన్న వర్డ్కి అంత పెద్ద పదం, అంత మీనింగ్ ఉంది. అన్ని విధాలుగా అన్నీ మీకు సహకరిస్తున్నాయి, అంత అనుకూలంగా ఉంటుంది. గాడ్ మీ ఫేవరబుల్గా ఉంటున్నాడు. గ్రహాలన్నీ తిరగబడతాయి. దైవశక్తే మీతో ఉంటే, విశ్వశక్తే మీతో ఉంటే గ్రహాలన్నీ ఇలా తిరగబడతాయి. కామెంట్లో టైప్ చేయండి, ఐఎమ్ బ్లెస్డ్. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బ్లెస్డ్, విచ్ మీన్స్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ యొక్క ఆశీర్వాదాలు నేను కలిగి ఉన్నాను అని చెప్పే కృతజ్ఞత భావమే మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్. ఇంకా దేనికి భయపడదు. 2025లో మీరు ఫాలో అవ్వాల్సిన టర్మ్ ఏంటి? పేషెన్స్. అది ఫాలో అవుతూ సబ్జెక్ట్ని పట్టుకోండి. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కలిసి వచ్చిన మీ ఓపిక దగ్గర పనికిరావు. ఇంత ఓపికగా ఉన్నాడు, ఇట్లాంటి వ్యక్తికి కదా నేను అబండెన్స్ ఇవ్వాలి, ఇట్లాంటి వ్యక్తికి కదా నేను సమృద్ధిని, సంపూర్ణత్వం ఇవ్వాలి, ఇలాంటి వ్యక్తికి కదా నేను ఆశీర్వాదాలు ఇవ్వాలని పంచభూతాలు, ప్రకృతి, విశ్వం ఏదో రూపంలో వచ్చి మిమ్మల్ని ఇలా గ్రేస్ చేస్తూ వెళ్ళిపోతుంది. అండ్ దట్ ఈస్ ప్లెజర్.
ఈ లోపల చాలా ఫైట్స్, చాలా యుద్ధాలు చేయాలి. యుద్ధాలన్నీ మనతో మనకే. ఇంతకు ముందు మనతో, ఇప్పుడున్న మనతో మనకే యుద్ధాలు. ఆ యుద్ధంలో జరిగే ప్రాసెస్లోనే మీరు మారుతూ వస్తారు. అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు రిచెస్, లీడ్స్ టు సక్సెస్, లీడ్స్ టు హెల్త్, లీడ్స్ టు వెల్త్, లీడ్స్ టు మాస్టర్ పీస్, లీడ్స్ టు టాప్ నాచ్ ఇన్ ద వరల్డ్. త్రూ మేనిఫెస్టేషన్ అవుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ ఫాలో అయితే అవుతుంది. విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడితే అవుతుంది. రాసి పెట్టుకోండి, ఇది విశ్వ వాక్ అని గ్రహించండి. అండ్ కామెంట్లో టైప్ చేయండి ఐఎమ్ బ్లెస్డ్ అని. ఇప్పుడే పాజ్ బటన్ ప్రెస్ చేసి ఐఎమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి. అండ్ మీ అందరికీ గుడ్ న్యూస్. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఫిజికల్ సెషన్ చేయబోతా ఉన్నారు. హీలింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కన్ని విని ఎరుగుని రీతిలో ఉండబోతా ఉంది. ఎందుకంటే అది కండక్ట్ చేయిస్తుంది భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం, పంచభూతుల యొక్క చక్కటి దీవెనలతో ప్రోగ్రామ్, దైవ కార్యక్రమం. అది రాసి పెట్టుకోండి. అక్కడ వంశీ గారు మాట్లాడట్లేదు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. సమ్ డివైన్ ఎనర్జీస్ కమ్, కాస్మిక్ ఎనర్జీ, సమ్ సుప్రీం ఎనర్జీ, భగవంతుడి ఆశీర్వాదమే ఏదో ఒక రూపంలో వచ్చి ఎనర్జీని డ్రైవ్ చేయబోతా ఉంది. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అని అలా బయటకు వెళ్ళిపోతాయి. అలా మిమ్మల్ని నుంచి అలా యూనివర్స్ తీసి పడేస్తూ ఉంది. కంప్లీట్ ఫ్రీ అయిపోతారు. బాడీ మొత్తం ఫ్రీ అయిపోద్ది. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు, దైవశక్తి, విశ్వశక్తి శరీరంలోకి ఇలా ఇన్కల్కేట్ అయ్యి శరీరంలో ఉన్న 112 చక్రాస్లో మేజర్ చక్రాస్ అన్బ్లాక్ అయిపోతాయి, యాక్టివేట్ అయిపోతాయి, ఎనర్జైజ్ అయిపోతాయి. రాసి పెట్టుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ముఖ్యంగా నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళ నుండి ఎంక్వైరీస్ వచ్చినాయి. ఐ మీన్ టు లాట్ ఆఫ్ థింగ్స్. టైం లేకుండే, కానీ విశ్వం ఆజ్ఞాపించింది ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. మారాలి. 2025 వచ్చేసింది, మారాలి, కొత్త దారిలోకి వెళ్ళాలి. అందుకని ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్. మళ్ళీ ఎప్పుడు వస్తానో రానో కూడా నాకు తెలియదు. నేను అంత టైం ఇవ్వలేను. యూట్యూబ్లో కనిపిస్తాను, జూమ్ కాల్స్లో కనిపిస్తాను. ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ మా. ఫిబ్రవరి డేట్ నోట్ చేసుకోండి. February 23rd మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఆ రోజు సండే, హైదరాబాద్. లొకేషన్ ఎక్కడ, వెన్యూ ఏంటి, టైమింగ్స్ ఏంటి అన్నీ నా టీం మాట్లాడతారు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి యూ కెన్ మేక్ ఏ డీటెయిల్స్, గెట్ టు నో ద డీటెయిల్స్. మార్క్ మై వర్డ్స్, ఆ డేట్ మీ జీవితంలో మర్చిపోరు. దట్స్ ఫర్ షూర్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. అప్పుడు అర్థమవుతుంది వాట్ ఐఎమ్ గైడింగ్ అని. ఆల్రెడీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ వాళ్ళకి చెప్తా ఉన్నా, ఫిజికల్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతూ ఉన్నది అనేది. గెట్ రెడీ. కలవబోతా ఉన్నాం. రాసి పెట్టి ఉంటే ఎక్కడో ఒక దగ్గర మీకు నాకు కర్మ ఫలితం, రుణ ఫలితం ఉంటే కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.